హలో, నమస్తే. ఒక బుజ్జి కథ చెప్తా. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఇద్దరు రైతులు. ఆ రైతుల మధ్య పోటీ. ఎవరు ఎక్కువ పంట పండిస్తే ఒక 6 సంవత్సరాల టైమ్ స్పాన్ పెట్టుకుంటారు. ఈ 6 సంవత్సరాల్లో ఎవరు ఎక్కువ పంట పండిస్తే, ఎవరి పంటకి ఎక్కువ డబ్బులొస్తే వాళ్ళే గ్రేట్, వాళ్ళే విజేతలు అని చెప్పి ఒక పోటీ పెట్టుకుంటారు. సరే, ఇద్దరు తమ తమ పొలాల్లో పంట సాగు చేస్తూ ఉంటారు. ఒక రైతు నెంబర్ 1, సరే ఏ అనుకుందాం. రైతు ఏ చక్కగా సంవత్సరానికి 2 పంటలేసి మంచిగా సంపాదిస్తూ ఉంటాడు. రైతు బి ఏమో రోజు వెళ్తాడు, పొలం పనులు చేసుకుంటూ వస్తాడు, తిరిగి వస్తూ ఉంటాడు. అతని పొలం మాత్రం ఏం ఉండదు, సైలెన్స్ అనమాట. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏం చేస్తుండు ఈ పిచ్చోడు, ఆ రైతు ఏమో ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడు, చక్కగా ఖచ్చితంగా ఇతనే గెలుస్తాడు. అతను ఏం చేస్తున్నాడో అసలు ఏం ఏం పండిస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడో రోజు, ఎందుకు ఇట్లాంటి వాళ్ళు పోటీలో పాల్గొనడం అని చెప్పి అనుకుంటుంటారు. బట్ అతను ఏం పట్టించుకోకుండా రోజు వెళ్తాడు, అలానే పొలం పనులు చేసుకుంటాడు, వస్తాడు. అలా 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా ఊళ్ళో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట, ఇతనికి ఏదో మైండ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, బట్ అవుట్పుట్ చూస్తే ఏమీ లేదు, 0. ఇతనేమో సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వేస్తున్నాడు, ఒక్కొక్కసారి చక్కగా సంపాదిస్తున్నాడు. డౌటే లేదు, 6 సంవత్సరాలు అయ్యేసరికి ఇతందే విజయం అని చెప్పి వాళ్ళందరూ డెసిషన్కి వచ్చేస్తారు. 4వ సంవత్సరం కూడా అయిపోతుంది. 5వ సంవత్సరం వచ్చేసరికి రైతు బి, ఏ రైతు పొలంలో అయితే సైలెన్స్ కమ్ముకునుందో అతని పొలంలో చిన్న చిన్న మొలకలు కనిపిస్తాయి అనమాట. ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే, ఈ 4 సంవత్సరాలు బట్టి ఏం లేదు, ఇప్పుడు మొలకలు కనిపిస్తున్నాయి, ఏదో చేస్తున్నట్టున్నాడు. అయినా నా మొహం ఇప్పుడు మొలకలు ఉన్నాయి, ఇంకొక సంవత్సరంలోనే వీళ్ళ పోటీ అయిపోతుంది, ఇంతలోకి ఏం అద్భుతాలు సృష్టిస్తాడు, గెలుపైతే ఇతందే అని చెప్పి అనుకుంటారు. ఆయన ఏం పట్టించుకోడు, అతను ఎప్పట్లానే తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఇతను కూడా ఈ రైతు ఎవరైతే పంటలు పండిస్తున్నాడో అతను కూడా ఇంకా ఇంకా ఆ పంటలు కూడా అమ్ముకొని చక్కగా డబ్బులన్నీ సేవ్ చేస్తుంటాడు. ఇంకా 1 ఇయరే ఉంది, గ్యారంటీ గెలుపు నాదే అని చెప్పి. ఇంకా లాస్ట్ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్, ఒక 6th ఇయర్ వచ్చిన 6 నెలలకే పెద్ద పెద్ద హైట్కి బ్యాంబూ వెదురు బొంగులు ఉంటాయి కదా, ఈ రైతు బి పొలంలో పెద్ద పెద్దగా షూట్ అవుతాయి అన్నమాట. వాటన్నిటిని కట్ చేసి మొత్తం ఫర్నిచర్కి దానికి వాడతారు కదా, వాటన్నిటిని అమ్మి ఈ 6 సంవత్సరాల్లో ఈ రైతు ఏదైతే సంపాదించాడో దానికి ట్రిపుల్ అమౌంట్ అతను సంపాదిస్తాడనమాట. మొత్తం అంతా లెక్కబెట్టిన తర్వాత పెద్దల ముందంతా రైతు బి గెలిచినట్లుగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు రైతు ఏ అంటాడు, నిజంగానే అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు, ఏదో చేస్తున్నావు అని కూడా అనిపించలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి నేను కూడా డిసైడ్ అయ్యాను, బట్ నువ్వు చేస్తున్నది ఇది అని చెప్పి నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి. చాలా చిన్న కథ అండి. లైఫ్లో మనం కూడా ఎప్పుడు కూడా మనం ఏదైతే ఫౌండేషన్, అతను ఏం చేశాడు, ఆ వెదురు ఎప్పుడు కూడా వెదురుకు ఒక స్వభావం ఉంటుంది, అది కింద 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 దాన్ని రూట్స్ని బాగా బలోపేతం చేసుకున్న తర్వాత అమాంతంగా వితిన్ మంత్స్ ఆఫ్ టైం అట్లా షూట్ అయిపోతుంది అనమాట. మనం ఏదైనా సరే ప్రయత్నం లైఫ్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నా సరే దానికి ఫౌండేషన్ అనేది చాలా బలంగా ఉండాలని మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవచ్చు. మనం ఎంత ఫాస్ట్గా సక్సెస్ అయ్యాం, ఎంత ఫాస్ట్గా టాప్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాం అనేది ఇంపార్టెంట్ కాదు, దానికి రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మన ఫౌండేషన్ ఎంత బలంగా ఉన్నది అనేదే ఇంపార్టెంట్. సో ఆ ఫౌండేషన్ బలంగా ఉండేలాగా చూసుకోండి. మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ స్టోరీ చెప్పండి. ఏదైనా సరే ఇట్లా షార్ట్కట్లో వచ్చేయడం లేదా షార్ట్కట్లో గెలిచేయడం కాదు ఇంపార్టెంట్. అఫ్కోర్స్ రైతు ఏ కూడా కష్టపడ్డాడు, బట్ అతనిది ఒక తరీకా, ఇతనిది ఒక తరీకా. సో డిఫరెంట్గా థింక్ చేశాడు, సక్సెస్ సాధించాడు. అట్ ద సేమ్ టైం ఫౌండేషన్ని బలంగా చేసుకోవాలి అని మనం వెదురు నుంచి నేర్చుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా మనం టాప్ 1కి వచ్చామనే దానితో సంబంధం లేకుండా ఎంత స్ట్రాంగ్గా మన రూట్స్ ఉన్నాయి, మన ఫౌండేషన్ ఉంది. ఎందుకంటే టాప్ 1కి వచ్చిన తర్వాత టాప్ 1కి రావడం గొప్ప కాదు, టాప్ 1ని నిలబెట్టుకోవడం గొప్ప. అది ఎప్పుడు నిలబెట్టుకోగలుగుతాం అంటే మన రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. సో ఎప్పుడు కూడా దాని మీద ఫోకస్ పెట్టండి. చాలా నచ్చింది నాకు ఈ స్టోరీ. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. ఈ స్టోరీ నుంచి మీరు ఇంకా ఏం నేర్చుకున్నారో చెప్పండి. ఎప్పుడు చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఈ స్టోరీ బాగా నచ్చుతుంది మీకు, నాకు తెలుసు. సో డెఫినెట్లీ షేర్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.